సహోదరులారా, మేము పాలిటెక్నిక్ చదువుతున్న రోజుల్లో ఫైనల్ ఇయర్కి వచ్చాక ఆ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉంటుంది. అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలి. మీకు తెలిసి నేను పాడేరులో చదువుకున్నానని. అక్కడ పాలిటెక్నిక్ చేసినప్పుడు మా గ్రూప్ వాళ్ళు అంటే సుమారుగా క్లాస్ మొత్తాన్ని కలిపి ఒక 5-6 గ్రూప్స్గా చేస్తారు. మా గ్రూప్ వాళ్ళకి మేము పాడేరు పోలీస్ స్టేషన్ని ఇచ్చేసాం. ప్లాన్ చేసాం మేము. అంతా ప్లాన్ వేసి దాన్ని పోలీస్ స్టేషన్ ఎట్లా ఉండాలి, ఇదేంటి ఎంట్రన్స్ ఏంటి అని ఎట్లా పెట్టుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. అదంతా అయిపోయిన తర్వాత అప్పట్లో ఐటీడీఏలో సూరయ్య గారు అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ఆయన ఉండేవాడు, ఈ సూరయ్య గారు. ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాం. అంటే ఆయన ప్రాజెక్ట్ మీద చూస్తానికి వచ్చారు. ఆయన చూసి అంత బాగుంది, చాలా చక్కగా వేశారు అని చెప్పి ఫైనల్గా ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాకు కూడా అందరం చూసుకున్నాం. అందరు చేసిన తర్వాత ఆయన అడిగారు, ఏమని అడిగారంటే, ఈ పోలీస్ స్టేషన్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని అడిగారు. అంటే మేము మాట్లాడలేకపోయాం. అప్పుడు ఆయన మేము వేసినటువంటి బ్లూ ప్రింట్ మీద, ఆ మ్యాప్ మీద ఒక పక్కన రౌండ్గా ఎట్లా పెట్టి వాటర్ వెల్ అని పెట్టారు. అంటే సీనియర్స్ దగ్గరికి వెళ్ళాక మేము చేసిన పనిలో కొన్ని లోపాలు మాకు కనిపించాయి. అలాగే మా యొక్క పనితనం ఏంటో కూడా తెలిసింది. దిద్దుకుంటాకి ఇష్టపడ్డాం. ఆయన కూడా దిద్ది పంపించారు. మనం ఎప్పుడూ కూడాను చాలాసార్లు మన జీవితాల్లో మనకు తెలియదు ఏముంది అనుకుంటాం, కానీ మనకన్నా కొంచెం అధికుల దగ్గరికి, మనకన్నా కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న డొల్లతనం లేదా మనలో ఉన్నటువంటి లోపాలు బయటకు వస్తాయి. అట్లాంటి తెలుసుకుంటానికి, సరిదిద్దుకుంటానికి మనకున్న అత్యంత జ్ఞానమైనటువంటి వ్యక్తి దేవుడే. దేవుని దగ్గర గడుపుతున్నప్పుడు మన యొక్క విషయాలు, వివరాలు అన్నీ బయటకు వస్తాయి. అట్లా మనం సంపూర్ణులు కావటానికి ఆయన దగ్గరికి వెళ్ళాలని, ఆయనతో గడపాలని, సదాకాలం మనతో ఉండటానికి వచ్చి మనల్ని తనతో నడిపిస్తున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యం. మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనాను ఆకలిగొనని ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. సహోదరులారా, మనం మన యొక్క జీవితాల్లో గమనిస్తున్నప్పుడు కొరింథీ పత్రిక అనేక విషయాలు మనతో మాట్లాడుతుంటుంది. కొరింథీ పత్రిక ప్రారంభంలోనే, అంటే వెరీ ఇన్ ద బిగినింగ్, మొదటి అధ్యాయంలోనే 10-11 వాక్యాలు మనం చూసినప్పుడు మీలో కలహాలు ఉన్నాయని నాకు తెలియవచ్చింది అంటాడు. సంఘంలో గొడవలు అవుతున్నాయి. అటు గొడవల గురించి, అట్లాగే చాలా విషయాల గురించి మాట్లాడుతూ వస్తాడనమాట. అంతేకాకుండా మీలో ప్యానల్స్ ఉన్నాయని, గ్రూపిజం ఉందని, మేము ఫలానా పౌలు వాళ్ళమని ఒకడు, మేము కేఫా వాళ్ళమని ఒకడు, మేము అపోల్లోకి సంబంధించిన వాళ్ళమని చెప్పి ఒకడు, ఇట్లా చెప్పుకుంటున్నారు ఇలాగని. కాబట్టి వీటిని సరిదిద్దుతూ ఈ యొక్క పత్రిక రాయబడింది. అంతేకాకుండా 5వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే జారత్వం గురించి రాయబడింది. అలాగే 7వ అధ్యాయంలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాల గురించి 7వ అధ్యాయం రాయబడుతుంది. 8వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు విగ్రహాలకు బలర్పించే విషయం గురించి రాస్తూ వస్తాడు. అదేవిధంగా మరి 10వ అధ్యాయాన్ని ఎట్లా చూస్తున్నప్పుడు దేవునితో మనం ఎట్లా ఉంటున్నాము ఏంటి అనే విషయాన్ని మాట్లాడుతూ 11వ అధ్యాయం, అంటే 10వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడాను
రొట్టె విరుచుట అనే దాని గురించి చాలా బ్రాడ్గా రాసుకుంటూ వస్తాడు ఆయన. సరే, చాలా బాగా రాస్తారు రొట్టె విరుచుట గురించి. నేను దీన్ని అప్పుడప్పుడు చదువుతుంటాను. చదివి చదివి కంటతా వచ్చేసింది కాబట్టి కొన్ని వాక్యాలు రొట్టె విరిచేటప్పుడు బల్లారాధన అని చెప్పబడిన సమయంలో, లార్డ్ సప్పర్ టైంలో నేను సహజంగా చదివేస్తూ ఉంటా. ఐ మీన్ ప్రకటిస్తూ ఉంటాను. నాకు కంటతా వచ్చేసినాయి కాబట్టి వాక్యాలు. మీలో ప్రతి ఒక్కడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి దీన్ని సమీపించాలి, ఇట్లా చెప్తుంటాను నేను. అయితే ఇంకా ఇంత పర్ఫెక్ట్గా అన్ని విషయాలు చెప్పేశాడు పౌలు గారు, చాలు అనుకుంటున్న సమయంలో లాస్ట్లో చిన్న మాట మళ్ళీ ప్రశ్నార్థకంగా మారుస్తాడు ఈయన. ఏంటంటే, మిగిలిన సంగతులు నేనొచ్చి క్రమపరుస్తాను అంటాడు. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు అంటే ఇంకా మిగిలిన ఏమున్నాయి అంటే ఉంటాయి, చాలా ఉంటాయి. ఈ కొరింథీయులకు మళ్ళీ రెండో పత్రిక కూడా రాయాల్సి వచ్చింది. మిగిలిన సంగతులు నేను వచ్చాక క్రమపరుస్తాను అని. ఉన్న సమస్యలన్నింటినీ రాశాడు కదా అంటే కొన్ని ఇంకా రాయకూడనే ఉన్నాయేమో, లేదా పర్సన్ టు పర్సన్ మాట్లాడాల్సి ఉన్నాయేమో. మీకు తెలుసు కదా, యోహాను గారు కూడా సంఘాలకి ఉత్తరం రాసినప్పుడు తన 3వ పత్రికలో, నేను 9వ వాక్యంలో చెప్తాను అనమాట. 3వ పత్రిక 9వ, నేను సంఘానికి ఒక సంగతి రాశాను, అయితే వారిలో ప్రధానత్వం కోరుతున్న దియోత్రెపే మమ్మల్ని అంగీకరించట్లేదు అంట. దియోత్రెపే అనేవాడు సంఘాల్లో ఉన్నాడు ఒకడు. వాడు ఏం చేస్తున్నాడు అని రాస్తూ, అతడు మమ్మల్ని అంగీకరించట్లేదు, వాడు మమ్మల్ని గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు, అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తూ సంఘంలో నుంచి వాళ్ళని పంపించేస్తున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేస్తున్న క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటాను అన్న. అంటే కొన్ని విషయాలు రాస్తూ, నేను వచ్చాక మీకు ఆ దేత్రఫే అంటే ఇట్లా ప్రధానత్వం కోరుకుంటాం, నేను అన్నీ చేయాలి సంఘంలో అనుకుంటాం. ఈ కోరుకునేటటువంటి వాడు అనుకూలంగా ఉండాలి, ప్రతికూలంగా మారకూడదు. వీడి విషయం నేను వచ్చాక మాట్లాడతాను అంటున్నాడు. పౌలు గారు కూడా మిగిలిన సంగతులు నేను వచ్చాక క్రమపరుస్తాను అంట. కనుక మనము ఎప్పుడు కూడా మన భక్తిని బట్టి మనం సంపూర్ణం అయిపోయాం అనుకోకూడదు. మనం అంటున్నాను, మిమ్మల్ని అంటలేదు. నాకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు కలిసిన ప్రతి మీటింగ్లో ఏదో ఒక విషయం నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కరెక్ట్ చేస్తూనే ఉన్నాడు, నేను చేయబడుతూనే ఉన్నాను. సిగ్గనిపించదు అప్పుడప్పుడు ఈ మాటలు అనుకుంటే. ఒక్కోసారి చాలా మైన్యూట్ విషయాలు, చిన్న విషయాలు, ఏముందలే అనుకునే విషయాల్ని ఆయన పైకి లేపి చూపిస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. దురదృష్టం ఏంటంటేనండి, ఒక 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు గట్టిగా చర్చికి వెళ్ళిపోతే ఇక మీరు బైబిల్ మింగేసినట్టు, బైబిల్ హృదయంలో ఉండి ఏదో అట్లా జీవజలం హోటల్లో బయటకు వచ్చేస్తున్నట్టు, నేనే బైబిల్ని అనుకున్నట్టు ఫీల్ అవుతుంటారు. మరి అట్లా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చనిపోయే వరకు కూడాను ఏదో ఒక విషయంలో శోధింపబడుతూనే ఉంటాం. బిల్లీ గ్రాహం గారు అనేటువంటి దైవజనుడు చెప్తాడు, ఆలోచన రావటం పాపం కాదు, ఆలోచన వెంబడించడం పాపం అని చెప్తాడు. ఈ ఆలోచనలు ఎప్పటి వరకు వస్తాయి అంటే, ఒక 82 ఏళ్ల సేవకుడు మాట్లాడుతూ చెప్తాడు, ఈ ఆలోచనలు ఎప్పటి వరకు వస్తాయి అని అడిగితే ఆ 82 ఏళ్ల సేవకుడు ఒక 18 ఏళ్ల కుర్రాడితో చెప్తున్నాడు, ఆలోచనలు ఎప్పుడు మానిపోతాయో నాకు మానిపోయిన తర్వాత నీకు చెప్తాను అన్నాడు. నా మాట మీకు అర్థమైందా? 18 ఏళ్ల కుర్రాడు 82 ఏళ్ల దేవుని సేవకుని దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎప్పుడు మానిపోతాయి, ఎప్పుడు ఆగిపోతాయి అంటే, నేను ఆగిపోయిన వెంటనే నేను చెప్తాను ఏ వయసులో ఆగిపోయాయి నీకు అని చెప్తాను. సో ఆలోచనలు రావటం అది పొరపాటు కాకపోవచ్చు, పాపం కాదు. ఆ ఆలోచనను మనం వెంబడించటం, దాని ఎందుకు సంతోషించటం, అది 100% పాపం అవుతుంది. కాబట్టి చాలా విషయాల్లో మనం క్రమం తప్పుతూ ఉంటాం. అపవాదికి ఉన్న సీనియారిటీని బట్టి అనేక రకాల అగ్నిబాణాలు వాడి దగ్గర ఉంటాయి. కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం దగ్గర మాట్లాడుతుంటాడు ఆ సబ్జెక్ట్లో. అపవాది అగ్నిబాణాలు ఆర్పటానికి విశ్వాసం అనే డాలు పట్టుకోండి అని అడుగుతాడు.
చెప్తాడు. అయితే వాడు అగ్ని బాణం వేస్తాడు. దాన్ని మనం ఎట్లాగొట్లా తట్టుకొని లేస్తాను కొన్ని 4 రోజులు పట్టుద్ది. ఈ 4 రోజులు మళ్ళీ లేచి ఈ విషయం నేను ఇట్లా చేయకూడదు. 4 రోజులు కొంతమందికి, 4 నెలలు కొంతమంది 4 ఏళ్ళు పడతా ఉంటుంది దాన్ని లాగటానికి. మెల్లగా లేచి నేను ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అనుకున్న తరుణంలో అతను ఏం చేస్తాడంటే మళ్ళీ ఇంకో అగ్ని బాణం వేస్తాడు. మళ్ళీ ఇంకోటి వేస్తాడు. అట్లా వాడు వేస్తూనే ఉంటాడు. వాడి టార్గెట్ చివరి క్షణం వరకు నిన్ను నరకానికి తీసుకెళ్లాలని. దేవుని టార్గెట్ ఎట్లయినా సరే ఆయన ఏర్పాట్లో నిన్నుంచి తనతో పాటు కూర్చొని పెట్టుకోవాలి. కనుక 4 రోజులు భక్తి చేసాం కాబట్టి, కొంత మనకు బైబిల్ తెలిసిపోయింది కాబట్టి, రక్షణ ఉచితంగా వచ్చింది, రక్షణ కాపాడుకుంటానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాలన్నీ మనకి తేటతెల్లంగా దేవుడు చెప్పేశాడు కాబట్టి ఇక మనం నో మ్యాటర్ అనుకుంటే కుదరదు. మనం క్రమపరచుకోవాల్సిన అంశాలు ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటాయి. అందులోనూ ఇంకొక అవగాహన లేని ఒక అంశం ఏంటంటే మన పొరపాట్లు మనకు బాగా కనపడవు. అది ఇబ్బంది. మన పొరపాట్లు మనకి ఎప్పుడుకు పొరపాటుగా అనిపించవు, కానీ అది ఇతరులకు బాగా కనిపిస్తుంది. నా విషయంలోనైనా మీ విషయంలోనైనా నా పొరపాట్లు నాకు కనపడవు, మీ పొరపాట్లు మీకు కనపడవు. మీ పొరపాట్లు నాకు, నా పొరపాట్లు మీకు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు నచ్చకపోతే ఒక వ్యక్తి మనకి నచ్చకపోతే అసూయ వల్ల, ద్వేషం వల్ల, ఓర్వలేనితనం వల్ల ఆ వ్యక్తి చేసేవన్నీ తప్పులుగానే కనిపిస్తుంటాయి మనకి. కనుక వ్యక్తిని బట్టి కాదు, మనిషిని బట్టి కాదు, మనకున్నటువంటి స్నేహితులను బట్టి కాదు, సహవాసాన్ని బట్టి కాకుండా వాక్యాన్ని బట్టే మనల్ని మనం బేరీజ్ వేసుకోవాలి. వాక్యాన్ని బట్టే సరి చూసుకోవాలి. వాక్యం అనే అర్థంలో మన ప్రతిబింబం, ప్రతిరూపం ఎట్లుందో చూసుకోవాలి. ఎవరికైనా ఇదే ఇంకా కొలమానం, లేదా ఎవరికైనా సరే ఇదే స్కానింగ్ మిషన్. వాక్యమే. వాక్యం వెళ్ళినంత స్కానింగ్కి ఏ స్కానింగ్ వెళ్ళదు. ఎన్ని రక్త కణాలు ఉన్నాయో తెలియజేయగలదేమో ఆ రక్త కణాలు, లేదా హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంతో చెప్పగలరేమో టెస్ట్లో. బ్రెయిన్లో ఎక్కడ చిన్నగా రక్తం గూడు కట్టిందో టెస్టులు చెప్పగలరేమో, కానీ ఆత్మకి ప్రాణానికి మధ్యలో ఎక్కడ చెడిపోయిందో ఏ స్కానింగ్ మిషన్ చెప్పలేదు. వాక్యం మాత్రం ప్రాణాత్మ శరీరములు లేదా ప్రాణాత్మల మధ్యలో దూరుద్ది. ఆత్మను ట్రేస్ అవుట్ చేయగలిగినటువంటి మెషిన్స్ ఇంకా ఎక్కడా లేవు. వాక్యం ప్రాణానికి ఆత్మకి మధ్యలో ఎక్కడ తేడా కొడుతుందో చెప్పుద్ది. కనుక సహోదరులారా, పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మిగిలిన సంగతులు నేను వచ్చాక నీకు క్రమపరుస్తాను అంటున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం క్రమపరుస్తాడంటే ఏ ఉన్నాయి ఇంకా కొన్ని. అలా నాలోనూ ఉంటాయి, నీలోనూ ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. చనిపోయే వరకు మనం కరెక్ట్ చేసుకుంటూ సంపూర్ణ సిద్ధి పొందుతాం. అట్లా సంపూర్ణ సిద్ధి పొందినట్లు దేవుడు మనల్ని నడిపించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన వాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కావాల్సిన కృపను తీసుకొని ఇచ్చారు. ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా, మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. ఈ సమయంలో నాయన మేము చేసినటువంటి ఆ ప్లాన్లో అంతా బాగుందనుకున్నప్పుడు ఒక సీనియర్ ఇంజనీర్ వచ్చి ఇందులో ఈ లోపం ఉందని చెప్పారు. అట్లాగే మేము మాకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన స్థితిని మేము కోల్పోతున్నాం. మాకు మేమే సరిపెట్టుకుంటున్నాం. దయచేసి ఈ దుస్థితి నుంచి మమ్మల్ని తప్పించు నాయన. మేలైన నాయకుడిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకంటే మంచి నాయకుడు ఎవరున్నారు? నీ దగ్గర నేర్పించు. ప్రధాన యాజకుడు నువ్వే. కాపరివి, గొప్ప కాపరివి, ప్రధాన కాపరివి, మంచి కాపరివి నువ్వే. నీ కాపరత్వంలో మేము వర్ధిల్లినట్లు కృప దయచేయమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలని అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.